అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియోలో వచ్చేసి మేము తిరుమల ట్రిప్ వెళ్ళామన్నమాట సమ్మర్ హాలిడేస్కి. సో ఈ వీడియోలో ఆ విశేషాలని షేర్ చేస్తున్నానండి. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. అండ్ ఇంకా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరున్నా కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే కొత్తగా పెట్టిన వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయన్నమాట. సో ఎర్లీ మార్నింగ్ అయితే బయలుదేరామండి. కార్లో తిరుపతికి బయలుదేరాము. అండ్ ట్రైన్కి అయితే టికెట్స్ బుక్ చేసుకున్నాం కానీ అవి కన్ఫర్మ్ అవ్వలేదన్నమాట. సో అందుకనేసి మళ్ళీ కార్లోనే వెళ్ళాము. ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి బయలుదేరాము. ఇక బయలుదేరుతున్నామంటే టిఫిన్ అది చేసేసుకుని ఆల్ ఇన్ వన్ టిఫిన్ ఉంది కదా ఉప్మా. సో ఉప్మా చేసేసుకొని టిఫిన్కి వెళ్ళామన్నమాట. అలా పిల్లలు అందరం నవ్వుకుంటూ ఎంజాయ్గా బయలుదేరాము. తెల్లవారేసరికి అంటే 7 o'clock అలా అయిపోయింది. వేంపల్లి దాటిన తర్వాత గండి ఉంటుంది కదా ఆంజనేయ స్వామి టెంపుల్. సో అక్కడికి వెళ్ళామన్నమాట. 7 o'clock అయింది అక్కడికి వెళ్ళేసరికి. ఎలాగో వచ్చేసాం కదా అనేసి ఒక 10 minutes ఆగేసి హనుమాన్ దర్శనం కూడా చేసుకుని వెళ్ళాము. గండి ఇంతకు ముందు ఉన్నట్లుగా అయితే లేదు, చాలా డెవలప్ అయితే చేస్తూ ఉన్నారు. టీటీడీ వాళ్ళు టేక్ ఓవర్ చేసుకున్నారంట. సో చాలా డెవలప్ చేస్తూ ఉన్నారు. చిన్నప్పుడైతే ఎవ్రీ ఇయర్ వచ్చేవాళ్ళం అనమాట పెళ్ళి కాకముందు. సో పెళ్ళైన తర్వాత ఒక 3వ సారి 4వ సారి అనమాట వెళ్ళడం అంతే. చాలా పెద్ద విశాలమైన ప్లేస్లో చేస్తూ ఉన్నారు. చాలా డెవలప్ అవుతుంది గండి అయితే మాత్రం. ఇట్లా రాయచోటి పీలేరు ఈ దారిలో వెళ్ళామన్నమాట. సో మేము వెళ్ళేసరికి స్వామివారికి వస్త్రాలు అవి కడుతూ ఉన్నారు. అయిపోయింది. స్వామివారి హనుమాన్ దర్శనం చేసేసుకుని మళ్ళీ బయలుదేరాము. ఈ ఒక చిన్న టెంపుల్ మాత్రం ఉంది. చుట్టూ ఉన్న మొత్తం ప్రహరీ గోడ కానీ గాలి గోపురం ఇవన్నీ తీసేశారు, కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. అలా స్వామివారి ఆశీస్సులు తీసుకుని మళ్ళీ బయలుదేరాము ప్రయాణం. అలా మామిడి చెట్ల మధ్య నుంచి సాగిందనమాట. సో ఈ ఏరియాలో అంటే మనకి గండి దాటిన దగ్గర నుంచి రాయచోటి ఇక్కడ అంతా ఎక్కువ మామిడి చెట్లు, చింత చెట్లు ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇప్పుడిప్పుడే వర్షాలు పడుతున్నాయి కాబట్టి చాలా పచ్చగా ఉంది క్లైమేట్ అయితే మాత్రం. చాలా బాగా అనిపించింది జర్నీ. ఎక్కడ చూసినా మామిడి తోటలే ఉన్నాయి జర్నీ మొత్తం. అలా వెళ్తూ ఉన్నాము. ఇక 9 o'clock అయితే అయిపోయింది. ఆకలేస్తుంది. సో తీసుకెళ్ళిన ఉప్మా దారిలో ఒక చోట కూర్చొని తినేసామన్నమాట. ఉప్మాలోకి అయితే మన మామిడికాయ ఊరగాయ పప్పుల పొడి తీసుకెళ్ళాము. ఇవే కదా కాంబినేషన్స్. సో అలా ఉప్మా తినేసి మళ్ళీ స్టార్ట్ చేసాము. వచ్చేసాము. ఇంకా మనమంటే ఈ రాయచోటి పీలేరు ఈ రూట్లో నుంచి వెళ్ళామంటే మనకి ఫస్ట్ శ్రీనివాస మంగాపురం టచ్ అయింది. సో ఆ స్వామివారిని అంటే శ్రీనివాస మంగాపురంలో ఉన్న వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నాము. ఫస్ట్ 11:30 ఆ టైం అయిపోయిందనమాట. అప్పటికల్లా అక్కడ కూడా జనాలు ఎక్కువే ఉన్నారు. ఒక 1/2 hour అట్లా పట్టింది దర్శనం చేసుకుని. మళ్ళీ మాకు అంటే ఒక రూమ్ బుక్ చేసుకుని ఉన్నామన్నమాట. టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము. ఫ్రీ దర్శనం వెళ్ళాలంటే కాదనేసి మేము మార్చిలోనే టికెట్స్ బుక్ చేసేసుకున్నాము మే కల్లా. సో దిగేసాము. ఇక్కడ శ్రీనివాసంలో రూమ్ బుక్ అయిందనమాట. అంటే కొండపైన బుక్ అవ్వలేదు రూము, కింద అయింది. ఏదో ఒకటి రూమ్ బుక్ అయినా సరిపోతుందనేసి మేము కిందనే బుక్ చేసేసుకున్నాం అనమాట. అంటే ఏది దొరికితే అది అనేసి, ఒక రూమ్ దొరికినా బెటరే కదా అనేసి శ్రీనివాసంలో అయితే బుక్ అయింది. ఇట్లా ఇంకా తీసేసుకొని లగేజ్ మొత్తము రూమ్లోకి వచ్చేసాము. రూమ్ కీస్ అవి తీసేసుకుని జస్ట్ 2 minutes లేట్ అయి ఉంటే రూమ్ క్యాన్సిల్ అయిపోయేది అనమాట. 12 తర్వాత రూమ్ ఇవ్వరు. జస్ట్ మేము వెళ్ళేసరికి 11:58 అయింది. అలా రూమ్ తీసేసుకుని ఫ్రెష్ అవ్వలేదు, ఓన్లీ లగేజ్ పెట్టేసి ఆ రోజు నైట్ దర్శనం కోసం కావాల్సినవి మొత్తం అంటే డ్రెస్సెస్ ఒక 2 dresses పెట్టేసుకుని అందరివి మళ్ళీ ఇంకా కొండపైకి వెళ్ళాము. బస్సులో వెళ్ళామన్నమాట.
అక్కడి నుంచి మళ్ళీ కొండపైకి బస్సులో 90 రూపీస్ ఏమో ఈచ్ వన్ టికెట్. కానీ తిరుమల వెళ్తే మాత్రం భోజనం ఒక్కటే ఫ్రీ ఉంటుంది, మిగతా అన్నీ కాస్ట్లీ ఉంటాయి. సో అన్ని ఘాట్ రోడ్లలో కూడా జర్నీ చేసేసి చాలా బాగా అనిపించింది. పిల్లలకి తీసుకెళ్తే మాత్రం అప్పుడొకసారి ఇట్లా వాళ్ళ ఎంజాయ్మెంట్ అనేది మనం బాగా చూడొచ్చు అనమాట. సో బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు అయితే మాత్రం. పైకి వచ్చేసాము వెంకటేశ్వర స్వామి టెంపుల్కి. అసలు ఎంత ఆనందంగా ఉందో, ఎప్పుడెప్పుడు దేవుని చూడాలా అనేసి. పైకి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక రూము బుక్ అయింది, అంటే తెలిసిన వాళ్ళ ద్వారా ఒక రూమ్ ఎలాగోలా ఇప్పించేసుకున్నాం అనమాట. మళ్ళీ రూమ్కి వెళ్ళాలి, ఎలాగూ ఖాళీ ఉన్నాం కదా ఈ టైంలో అనేసి ఒక 3 కత్తెరలు ఇద్దామని దేవుడికి జుట్టు ఇద్దామనేసి అక్కడికి వెళ్ళాము టికెట్స్ తీసుకుని. మామూలుగా మొక్క అయితే లేదు కానీ ఈ మధ్య డైట్ చేసినప్పుడు జుట్టు బాగా ఎక్కువ పెరిగిందనమాట. సో తలస్నానం చేసినప్పుడు అట్లా చాలా హెడేక్ వస్తుంది. సో అందుకనేసి కటింగ్ చేయించేసుకున్నాను. తర్వాత మాకు ఇక్కడ అవధూత దత్తపీఠం దీంట్లో రూమ్ దొరికిందనమాట. మళ్ళీ ఈ రూమ్కి కిందకి రావాలి. దీనికి కూడా మన క్యాబ్ 300 రూపీస్ అడిగారనమాట, ట్యాక్సీ అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి. స్నానం చేసేసి స్వామివారి దర్శనం అయితే చేసేసుకున్నాము. ఆ రోజు రాత్రి 9 గంటలకి మాకు స్లాట్ ఉండింది, తొందరగానే దర్శనం అయిపోయింది. 9కి స్లాట్ ఉండింది కానీ 8:45కే దర్శనానికి వదిలేశారనమాట. సో దర్శనం చేసుకుని వచ్చేసి రూమ్కి పడుకొని నిద్రపోయి మళ్ళీ లేసాము. మార్నింగ్ లేచిన తర్వాత ఇలా రెడీ అయ్యేసి ఇక్కడ ఇంకా ఒక ట్రిప్ ఉంటుంది కదా, వేణుగోపాల స్వామి గుడి, ఇంకా ఆకాశగంగా, చక్రతీర్థం, ఇలా 5-6 ప్లేసెస్ ట్రిప్ ఉంటుందన్నమాట. మనిషికి 200 అలా ఛార్జ్ చేస్తారు. మేమైతే ఇంకా 10 మెంబర్స్ మామూలుగా తీసుకెళ్తారనమాట క్యాబ్లో. అంటే మనకి ఇంకా సపరేట్గా మన కోసమే తీసుకుంటే 2000 తీసుకున్నారు. మనం ఇంకా ఎంతసేపు అయినా ఉండొచ్చు, మనమే ఉంటామన్నమాట వేరే వాళ్ళు లేకుండా. సో అట్లా వేణుగోపాల స్వామి గుడికి వచ్చాము. పైన ఇంకా బాగా ఆకలేస్తుంది, ఓన్లీ కాఫీ అన్న తాగుదామనేసి ఇక్కడ కూర్చొని చాయ్ తాగేసి మళ్ళీ స్వామివారి దర్శనానికి వెళ్ళాము. అక్కడ దర్శనం చేసేసుకున్నాము. ఫస్ట్ ఇంకా దర్శనం మాకే అయిందనమాట. అప్పుడే ఓపెన్ చేశారు, దీపారాధన చేసి ఫస్ట్ హారతి ఇచ్చేటప్పుడు ఓపెన్ చేస్తారు కదా, అలా ఓపెన్ చేశారు. వెళ్ళేసి అంటే లోపల వీడియోస్ అవి తీయనియరు కదా, సో అందుకనేసి వీడియోస్ అవి ఏం తీయలేదు. వస్తుండగా దారిలో ఈ షాపింగ్ అన్నీ కనిపించాయి అన్నమాట. మా పాప అయితే వెళ్ళేటప్పుడే మమ్మీ వచ్చేటప్పుడు ఈ షాప్లో ఇయర్ రింగ్స్ తీసుకుందాం, ఇక్కడ తీసుకుందాం అని చెప్తుంది. సో వచ్చేటప్పుడు ఇట్లా షాపింగ్ చూసుకుంటూ వచ్చాము. పైన కొండ మీద మాత్రం అస్సలు షాపింగ్ చేసే టైమే లేదు. నైట్ దర్శనం అయిపోయి కిందకు వచ్చేసరికి 11 o'clock అయిపోయింది. ఇంకా మళ్ళీ పైకి వెళ్ళలేదు, ఇంకా రూమ్లోనే ఉన్నామన్నమాట. రూమ్లో నుంచి ఇంక ఈ ట్రిప్కి వచ్చేసాము, మళ్ళీ పైకి వెళ్ళకుండా. ఇంకా షాపింగ్ ఇక్కడైనా చేసుకోవచ్చు కదా, ఎక్కడైనా ఉంటాయి కదా అనేసి కొండ మీద మాత్రం అయితే షాపింగ్ అయితే చేయలేదన్నమాట. ఓన్లీ స్వామివారి దర్శనం చేసేసుకుని అసలు ఎంత బాగా దర్శనం అయిందో. అనుకున్న దానికంటే ముందే దర్శనం అయింది బాగా, అన్ని చోట్లైనా కూడా. పద్మావతి అమ్మవారి దగ్గర కానీ, ఇంకా శ్రీనివాస మంగాపురం కానీ చాలా తొందరగా దర్శనం అయిపోయిందనమాట. ఈ ఇయర్ రింగ్స్ ఇవి షాపింగ్ అయితే బాగుంది. ఇక్కడ వేణుగోపాల స్వామి గుడికి వచ్చినప్పుడు కానీ, ఆకాశగంగా దగ్గర ప్రతి చోట కూడా ఇంక ఇవే ఉంటాయన్నమాట. ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, హ్యాండ్ బ్యాగ్స్ ఇవే. పాప నేను ఇయర్ రింగ్స్ తీసుకుంటూ ఉన్నాము. ఏవైనా కూడా 10 రూపీస్ అనమాట. చాలా బాగున్నాయి, అన్ని రకాలు ఉన్నాయి. ఇంకా కాలేజ్కి వెళ్తుంది కదా, డ్రెస్ మీదకి ఒక్కొక్కటి తీసుకోమ్మా అని చెప్పేసి మొత్తం అన్నీ తీసేసుకుంది, ఒక 20 pairs దాకా. ఇట్లా షాపింగ్ చేసేసుకుని మొత్తం ఇంకా ఇక్కడ ట్రిప్ మొత్తం కంప్లీట్ చేసేసుకున్నాము. వచ్చేటప్పుడు ఇంకా ఇందాక చాయ్ తాగిన షాప్లోనే టిఫిన్స్ చేశారనమాట. తర్వాత ఇక్కడ ఆకాశగంగాకి వచ్చాము. కానీ ఇప్పుడు సమ్మర్ కాబట్టి వాటర్ ఫాల్ కానీ ఫ్లోయింగ్ కానీ అంత ఎక్కువ లేదు, చాలా నార్మల్గా ఉంది. జనాలు ఎక్కువ ఉన్న చోట అయితే మాత్రం అసలు మెస్సీగానే చేసేస్తారు. మన ఇండియన్స్ ఎట్లా అంటే ఒక్కరు అక్కడ పసుపు కుంకుమ వేశారనుకోండి, ఇంకా వెళ్ళి కుప్పలు పసుపు కుంకుమ, ఇంకా కొబ్బరికాయలు వేయడం, ఏందో ఈ జనాలు అనమాట. ఇంత మంచి చూడదగిన ప్లేసెస్ నీట్గా ఉంచాలని ఎవరికి అనిపించదు. ఒక్కరు వెళ్ళి
ఏదో ఒకటి చేశారనుకోండి, పసుపు కుంకుమ వేయడం ఇలాంటివి మొత్తం అన్నీ అందరూ చేసేస్తారనమాట. ఇంకా శ్రీవారి పాదాలు కూడా పైనకి వెళ్ళాము చూడడానికి. అక్కడ కూడా చాలా రష్ ఉన్నింది, చూసేసాము. అండ్ పిల్లలంతా పిల్లలకి కూడా ఏ ఏ ప్లేసెస్ ఇక్కడ దేనికి ప్రత్యేకత దేనికి ఉంది అనేసి కూడా అడుగుతున్నారనమాట. సో ఇట్లా ట్రిప్ వెళ్ళినప్పుడు మాత్రం ఏ ఏ ప్లేసెస్లో ఏమేం జరిగింది ఏంటి అనేసి ఖచ్చితంగా పిల్లలకి కూడా చెప్తే వాళ్ళకి బాగా గుర్తుంటుందన్నమాట. ఇప్పుడు శిలాతోరణం కానీ, శ్రీవారి పాదాలు కానీ, చక్రతీర్థం కానీ, ఆకాశగంగా కానీ, వీటన్నిటికీ ఏంటి స్పెషాలిటీ అనేసి ముందే మనం తెలుసుకుని పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు మాత్రం వాళ్ళకి చెబితే అసలు ఆ జర్నీ అనేది వాళ్ళకి ఎప్పటికీ అట్లనే గుర్తుండిపోతుంది అనమాట. ఇది వచ్చేసి చక్రతీర్థానికి వెళ్ళే దారి అనుకుంటాను. ఎక్కడ అన్ని చోట్ల కూడా మనము స్టెప్స్ దిగడం ఎక్కడమే ఉంటుంది. దిగేటప్పుడైతే బాగుంటుంది కానీ ఎక్కేటప్పుడు మాత్రం కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి అనమాట బాగా. ఇక్కడ వచ్చేసి అంజనాదేవి విగ్రహం ఉంటుంది అనమాట, ఎక్కడ ఉండదు కదా ఆంజనేయ స్వామి. ఇది వచ్చి మా పాప వినాశనమా ఏదో అనుకుంటానండి. ఆకాశగంగనో సంథింగ్ ఏదో అనుకుంటాను, అన్నీ చూసాం కానీ కొంచెం పేర్లు కన్ఫ్యూజ్ అవుతుంది. ఇది ఆకాశగంగే అనుకుంటాను. ఇక్కడ స్వామివారికి అభిషేకం కోసము నడుచుకుంటూ వచ్చి ఇక్కడి నుంచి నీళ్ళు తీసుకెళ్తారంట. అసలు తాగి చూసామండి, ఎంత బాగున్నాయో నీళ్ళు అయితే, చల్లగా ఉన్నాయి, తీయగా ఉన్నాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి శిలాతోరణము, ఇక్కడే స్వామివారి ధృవబేరం కనిపించింది అని చెప్తారు కదా. సో ఇది శిలాతోరణం అనమాట. ఇక్కడైతే ఒక ఫోటో అయితే దిగాము. మామూలుగా ఆ ఫోటోకి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇంకా చక్రతీర్థం అనమాట, ఇదే చక్రతీర్థం అంటే అనుకుంటాను. ఇక్కడ చదివేసి పిల్లల్ని నిలబెట్టేసి చక్రతీర్థం ఆ కథ గురించి చదివి పిల్లలకి చెప్పేసి అలా వెళ్ళామన్నమాట. అక్కడ చక్రతీర్థం అంటే అక్కడ ఏదైనా వాటర్ ఫ్లో ఉంటుందేమో అని అనుకున్నాను, కానీ ఎంత దూరం వెళ్ళినా కూడా లేదనమాట. అంటే అది క్లోజ్ చేసేశారు, ఈ జనాలు ఎక్కువైపోయి. అక్కడ నరసింహస్వామి కానీ ఇంకా కొద్దిగా శివలింగము ఇలా ఉన్నాయి. సైడ్కి ఒక లోయలాగా ఉండి అక్కడ ఉన్నాయి వాటర్. ఇవన్నీ చక్రతీర్థంలో ఉన్న నీళ్ళే అనుకుంటాను. సో పైకి వెళ్ళి దర్శనం చేసుకున్నాను. కానీ ఇలాంటి ట్రిప్ మొత్తం ప్రతిసారి వెళ్ళాల్సిన అవసరం లేదనుకుంటాను, నాకు తెలిసి అనుకుంటా. ఒకసారి వెళ్ళినప్పుడు మాత్రం చూపించి అంతా పిల్లలకి ఒకసారి దీనికి వాటి గురించి చెబితే సరిపోతుంది. వెళ్ళిన ప్రతిసారి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదనుకుంటాను నేనైతే. సో వెళ్ళడము, పద్మావతి అమ్మవారి దర్శనం చేసుకోవడము, ఇంకా శ్రీనివాస మంగాపురం చూడడం, ఇవైతే ఈ 3 కంపల్సరీ చేస్తే సరిపోతుంది ట్రిప్కి. అంటే ఖర్చు ఎక్కువ కాకూడదు అనుకునే వాళ్ళకైతే మాత్రం, ఖర్చుకు వెనకాడని వాళ్ళు మాత్రం అన్నీ చూసేసి ఎంజాయ్ చేసి రావచ్చు. సో అలా ట్రిప్ అయితే అయిపోయింది. వచ్చాము, దారిలో ఇలా మనకి కోదండరామస్వామి టెంపుల్, ఏకశిలానగరం, ఒంటిమిట్ట. సో 6:30, 7 అయితే అయిపోయిందండి ఈవినింగ్. అలా అమ్మవారి దర్శనం చేసుకుని 3:30కి అంటే మా రిలేటివ్స్ కూడా ఉంటే సో వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళేసి 3:30, 4 o'clockకి మళ్ళీ రిటర్న్ జర్నీ అనేది బయలుదేరాము. ఈవినింగ్ 6:30, 7 అయింది. ఇక్కడ ఒంటిమిట్టకు వచ్చాము. అసలు టెంపుల్ అయితే ఎంత బాగుందో, 1000 సంవత్సరాల చరిత్ర ఉన్న టెంపుల్ అనమాట ఒంటిమిట్ట. ఇప్పుడు ఇది కూడా టీటీడీ వాళ్ళు టేక్ ఓవర్ చేశారు, చాలా బాగా డెవలప్ చేస్తున్నారు. అసలు చుట్టూ వ్యూ అయితే మాత్రం ఎంత బాగుందో. ఇంతకుముందు చూసినప్పుడు అస్సలు టెంపుల్ అంటే చాలా ఓల్డ్గా ఉండి డెవలప్ లేకుండా ఉన్నిందనమాట. ఇప్పుడైతే మాత్రం చాలా డెవలప్ అయింది. ఈ పాత గుడి మాత్రం ఇలాగే ఉంచేసి చుట్టుపక్కల అంతా బాగా డెవలప్ చేశారనమాట. లోపల ఆ ఫ్లోరింగ్ అయితే అప్పటి పాతకాలం 1000 సంవత్సరాలు ఉన్న ఫ్లోరింగ్, ఆ బండలు అవే ఉన్నాయి. మిగతా చుట్టుపక్కల మాత్రం బాగా డెవలప్ చేశారు. వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకున్నాము. రామయ్య తండ్రి దర్శనము అంటే మనము స్పెషల్ టికెట్ తీసుకుంటే లోపల బాగా దర్శనం చేసుకొనించి ఇంకా డబ్బులు ఇచ్చేదాన్ని బట్టి స్వామివారి దర్శనం కూడా ఉంటుంది కదా. సో అలా అనమాట. చాలామంది ఉన్నారు, కానీ మనం ఇంకా తొందరగా వెళ్ళాలి, ఎప్పుడో కానీ రాము కదా అనేసి వెళ్ళి స్వామివారిని బాగా తనివి తీరా దర్శనం చేసుకున్నాము.
బయటకు వచ్చి చూస్తే పౌర్ణమి అనమాట. అసలు చాలా బాగుంది వ్యూ అయితే. వెన్నెల కానీ ఈ చెట్లు కానీ ఇదంతా వాతావరణం అయితే చాలా బాగుంది. గుడి పరిసరాలు మాత్రం చాలా బాగా అనిపించాయి. సో మా ట్రిప్ అయితే ఇలా జరిగిందండి. టోటల్ 2 డేస్ అనమాట. మంగళవారం మార్నింగ్ 5 నుంచి మంగళవారం అంతా ఇంకా బుధవారం నైట్ 9 కల్లా ఇంటికి వచ్చేసాము. సో ఇవండి మా తిరుమల టూర్ విశేషాలు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.